హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ అని టైటిల్ ని లాక్ చేశారు. గత ఏడాది కొంత భాగం షూటింగ్ చేశారు. టీజర్ కూడా విడుదల చేశారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. కానీ ఇప్పుడు పవన్ మళ్లీ సినిమాలు కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ మళ్లీ స్టార్ట్ కానుంది. ఈ చిత్రం జూన్ 10, 2025న షూటింగ్ ని తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఈ షెడ్యూల్లో నటి శ్రీలీల జాయిన్ కానుంది. ఈ క్రమంలోని హీరోయిన్ శ్రీలీల డేట్స్ కూడా చిత్ర యూనిట్ తీసుకుంది. ఈమె తమిళ్, తెలుగు, హిందీ సినిమాలతో ప్రెజెంట్ బిజీగా ఉన్న పవన్ సినిమా కోసం బల్క్ డేట్స్ అడ్జస్ట్ చేసి మరీ ఇచ్చిందట. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయన కొన్ని పాటలని కంపోజ్ చేశారట. త్వరలోనే మొదటి పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పవన్ అభిమానులకు మరొక మాస్ ఎంటర్టైనర్ గా నిలవనుంది. పవన్ యాక్షన్, హరీష్ మాస్ టచ్, శ్రీలీల గ్లామర్ కలబోసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయం. జూన్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా ప్రారంభించే పనిలో ఉన్నారు. దీనిలో భాగంగా దర్శకుడు హరీష్ శంకర్ కూడా తన టీంని రెడీగా ఉండమని ఆదేశాలు జారీ చేశారట. పవన్ షూటింగ్ కి హాజరైన నాటి నుంచి ఎవరు కూడా ఎలాంటి సెలవులు తీసుకోకుండా షూట్ లో పాల్గొనాలి అంటూ తెలియజేశారు. ముఖ్యంగా పవన్ తో కాంబినేషన్ సీన్స్ ఉన్న నటులు ఎవరు కూడా పవన్ పోర్షన్ పూర్తయ్యేంత వరకు తమకు పూర్తిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారట. దీంతో ప్రధాన నటులు అంతా ఆ రకంగా తమ షెడ్యూల్ అని మార్చుకుంటున్నారు. జూన్లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలవుతోంది. కానీ పవన్ ఏ తేదీ నుంచి షూటింగ్కి వస్తారు అన్నది క్లారిటీ లేదు. అయితే ఈ సినిమా కోసం శ్రీలీల మాత్రం సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అమ్మడు ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రమంలో దర్శకుడు కోరినట్లు బల్క్ డేట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సందేశం పంపించిందట. అవసరమైతే హిందీలో చేస్తున్న సినిమాల డేట్ల విషయంలో రిక్వెస్ట్ చేస్తానని భరోసా ఇచ్చిందట. ఇంకా పవన్ తో సీన్స్ ఉన్న నటులు అంతా కూడా హరీష్ శంకర్ కి ఫోన్ చేసి రెడీగా ఉన్నట్లు తెలిపారట. ఈ సినిమా పూర్తి చేయడం పవన్ కంటే హరీష్ శంకర్ కి, అందులో నటిస్తున్న నటీ నటులకి అత్యంత అవసరం. ఈ సినిమా పూర్తి చేసి రిలీజ్ అయి హిట్ అయితే మరిన్ని కొత్త అవకాశాలు వస్తాయి. పవన్ కూడా నిర్మాత సహా వాళ్ళందరి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.